రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు. ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు. అలాగే ఆయన భగవద్గీత గురించి, శ్రీకృష్ణుడి లీలల గురించి, ఆయన తత్వాల గురించి, అలాగే రామాయణం, మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు. ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు. ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఒక కుటుంబంలో కానీ లేదంటే మనకి తెలిసిన వాళ్ళు ఆప్తులు కానీ ఎవరైనా మరణిస్తే తీవ్ర బాధకి లోనవుతూ ఉంటారు. దాని నుంచి కొంతమంది అంత త్వరగా బయటకి రారు. అలా బయటకి రావాలంటే మనం ఎలాంటి మార్గంలో నడవాలి? వాళ్ళని మన మనసులోనే పెట్టుకుని ఎలా మనం ప్రశాంతంగా జీవించగలగాలి? మీకు ఒక విషయం చెప్తానండి. ఎవరైనా మన క్లోజ్ వ్యక్తి, తల్లిదండ్రులు కానీ, భార్యాభర్త, పిల్లలు ఎవరైనా వెళ్ళిపోయారు, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు అని అంటే ఆ బాధ తట్టుకోలేనిది. దానికి మనం ఏం చెప్పి కూడా దాన్ని పాసిఫై చేయలేం. కానీ మన అలాంటి పరిస్థితి రాకముందే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి పుట్టుక అని ఉంది అంటే మరణించుట కూడా తథ్యమే. కాబట్టి అది ఎవరికి ఏ టైంలో వస్తుందో చెప్పలేము. కాబట్టి మన మానవ శరీరం గురించి ఒకటి చెప్తారు, తామరాకు పైన నీటి బొట్టు లాంటిది అని అంటారనమాట. ఎప్పుడు జారిపోతుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుందండి. భగవంతుడు మన యొక్క కర్మ అనుసారంగా మనకి ఇంత సమయము అని ఇచ్చారు. కాబట్టి అన్నిటికంటే క్లోజ్గా ఉంది ఏంటి అని అంటే మృత్యువు అని అంటారు. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, పక్కనే ఉంటుంది. కాబట్టి మన ఫిలాసఫీ ఏం చెప్తుంది అని అంటే, ఈ ప్రపంచంలో ఏది కూడా పర్మనెంట్ కాదు. నువ్వు పర్మనెంట్ కాదు. ఏడుస్తున్న నువ్వు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. కాబట్టి చాలామంది ఏం చేస్తారు అని అంటే, ఇలా ఎందుకు ఈ అన్యాయం జరిగింది నాకు అని అంటారు. అది అన్యాయం అని నీకు అనిపించవచ్చు, కానీ అది ఆయనకు మంచిదేమో. ఒక వ్యక్తి ఇప్పుడు కానీ పోకపోతే దాని తర్వాత ఏదైనా యాక్సిడెంట్లో చేతులు కాళ్ళు తెగిపోయి ఎప్పటికీ ఈ జీవితం అంతా వీల్ చైర్ పైన ఉండాల్సిందేమో. దానికంటే మరణమే బెస్ట్ కదా. కాబట్టి మనకి తెలియదండి ఏది బెస్ట్ ఏది మంచిది అని. మన కర్మ మనకి ఏదైతే విధించిందో, భగవంతుడు మనకి ఏదైతే మంచి అని అనుకుంటారో అది చేస్తారు. వీ హ్యావ్ టు జస్ట్ సరెండర్ టు గాడ్స్ ప్లాన్. భగవంతుడు ఏదైతే నియమించారో దాన్ని మనం సరెండర్ అవ్వాలి. అది మన చేతుల్లో ఉంది. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, మీరు చూస్తారా, ఎప్పుడైనా మేము వెహికల్లో వెళ్తూ చూస్తూ ఉంటాం అనమాట. ఆ శవాన్ని, ఆ మరణించిన మృతదేహాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ భగవద్గీత ప్లే అవుతూ ఉంటుంది. భగవద్గీత ఎవడు వినడు. నేను ఎప్పుడైనా అలా విన్నాం అనుకోండి, ఓ ఈ శ్లోకంలో కృష్ణుడు ఇదా చెప్తున్నారు, తత్వం చింత్య కాతే కాంత కస్తే పుత్ర సంసారో వై అపీ విచిత్ర కస్తత్వం కక్కుతయా తత్వం చింత్య తది అభ్రాత అని అంటారు శంకరాచార్యులు. ఎవరు భర్త, ఎవరు భార్య, ఎవరు నీకు కలిసిన సంబంధికులు ఒకసారి ఆలోచించరా భ్రాత, ఓ బ్రదర్ అని అంటారనమాట శంకరాచార్య. ఎంత ప్రేమతో ఆచార్యులు చెప్తున్నారు. ఆలోచించండి మీరు. ఎవరో ఒకళ్ళు ఏదో సమయానికి వెళ్ళిపోవాలి. అది మీరు డైజెస్ట్ అవ్వాలి అని అంటే ఆ సమయం వరకు వెయిట్ చేయకండి. ఇప్పుడు గీత చదవండి. వెళ్ళిపోయిన మృతదేహం కోసం కాదండి గీత గరుడ పురాణాదులందరూ మరణించినప్పుడు ఎందుకు చెప్పించాలి అని అంటే, వేరే వాళ్ళైనా బాగుపడతారు, వీడు ఎలానో పోయాడు జీవితంలో బాగుపడకుండా, ధర్మాన్ని ఆచరించకుండా, మీరైనా విని మారండిరా అని చెప్తారు. కానీ మనం మాత్రం క్యాసెట్ ప్లే చేసి అది ఎవరికి భగవంతుడా నువ్వే నువ్వు చెప్పింది అన్నట్టుగా వెలయకూడదు. మనం వినడానికి స్వామికి తెలుసు భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడు. కాబట్టి మీరు వినే ఉంటారు, చనిపోయిన వాళ్ళ దగ్గర గీత చెప్పించాలి, భాగవతం చెప్పించాలి, గరుడ పురాణం చెప్పించాలి అని. ఎందుకు అలా అంటారు? ముఖ్యంగా భాగవత సప్తాహాన్ని చేయించాలి అని ఒక నియమం ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే, అది పోయిన వారికి తప్పకుండా మంచిగా చేస్తుంది. మనం చెప్పిన పుణ్యం అంతా కూడా ఆయనకు వస్తుంది. మనకి దానికి వృత్తాంతాలు కూడా ఉన్నాయి. దానికంటే ముఖ్యం విన్న వాళ్ళందరూ జీవితాన్ని బాగుపరుచుకొని ముందుకెళ్తారు. కాబట్టి ఆ క్షణంలో మనం చెప్పకూడదు. ఇట్ విల్ బి వెరీ ఇన్సెన్సిటివ్ టు టెల్ దెమ్, ఏడవద్దు, మీరు ఆ శరీరం కాదు ఆత్మ, పోయినవాడు మళ్ళీ తిరిగి రాక తప్పదు, తిరిగి వచ్చిన వాడు అవి ఆ క్షణంలో చెప్పకూడదు. బట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మేము ఇంటర్ చదివేటప్పుడు మాకు ఫ్రెండ్ ఉండేవాడండి, చెప్పేవాడు, ప్రణవ్ నువ్వు ఆచరించేది, నువ్వు చెప్పేది నాకు కరెక్ట్ అని 100% తెలుసు.
కానీ వన్స్ ఐ రీచ్ 40 years నేను తప్పకుండా నీ మార్గానికి వస్తా అని అనేవాడు అనమాట. సో ఐ వెంట్ టు డూ మై ఇంజనీరింగ్ అండ్ దెన్ హీ గాట్ ఇన్ టు అనదర్ కాలేజ్. సో వాడు చదువుకుంటున్నాను, నేను చదువుకుంటున్నా. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది అనమాట. ఒరే నీకు తెలుసా ఏమైందిరా అంటే, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన చనిపోయాడురా, యాక్సిడెంట్ అయిపోయింది, స్పీడ్ రేసింగ్లో కార్ పల్టీ కొట్టేసింది, చనిపోయాడు. ఐ ఫెల్ సో అన్ఫార్చునేట్. ఐ వాస్ థింకింగ్ అరే ఎంత ఇచ్చ ఉండింది, మారుతాను అనుకున్నారు, కానీ అంత సమయం ఉంది అని ఎవరికి తెలుసు చెప్పండి. పరీక్షితుడి గురించి చెప్తారు, ఆయన చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే ఆయనకి అట్లీస్ట్ తెలిసి 7 రోజులు బ్రతుకుతానని భాగవతం వినొచ్చడానికి వెళ్ళిపోయాడు, కానీ మనకు తెలియదు. కాబట్టి ఉన్న ప్రతి క్షణము కూడా మనం సదుపయోగం చేసుకోవాలి, అనవసరంగా వేస్ట్ చేసుకోకూడదు. మా గురువుగారు మన న్యూ ఇయర్ రోజు చెప్పారన్నమాట, ఈ ప్రపంచంలో అందరి యొక్క ధనం కంటే ఎక్కువ విలువైనది మానవ జీవితంలో ఉండే ఒక్క సెకండ్. ఎందుకంటే ఆ ఒక్క సెకండ్ కూడా మళ్ళీ మనకి మొత్తం ధనం ఇచ్చినా సరే తిరిగి రాదు. ఆ క్షణం వేస్ట్ అయిపోయింది అంటే అది పోయినట్టే. కాబట్టి మనం ఎప్పుడైనా చూసుంటే ఆ గ్లాస్లో నుంచి శాండ్ ఇలా కిందికి జారిపోతూ ఉంటుంది, మీరు చూసారు కదా టైమర్. అలా మన జీవితంలో న్యూ ఇయర్ అని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. న్యూ ఇయర్ ఏంటయ్యా, పోయింది ఒక ఇయర్ వెనకాలకి. కాబట్టి టైమ్ ఈస్ హరీయింగ్ అప్. యూ షుడ్ ఆల్సో హరీ అప్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ధర్మ, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ అండ్ చేంజ్ అకార్డింగ్లీ. అది చాలా ముఖ్యం. అంతేగాని ధన్యవాదాలు. హరే కృష్ణ. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.